రాజశేఖర్ ఏపీ ఫిషర్మెన్ జేఏసీ చైర్మన్ ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాయలసీమలో ఉన్న బెస్తలు దాదాపు కూడా జైహో టీడీపీ అని చెప్పి పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వానికి విజయం చేకూర్చారు. ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం బెస్తలకు మేము న్యాయం చేస్తాం, బెస్తలకు రాజకీయ ప్రాధాన్యత ఇస్తామని చెప్పి నమ్మబలిపిన కూటమి ప్రభుత్వం గద్దెనెక్కిన తర్వాత ఒక్క కార్పొరేషన్ కూడా బెస్తలకు ఇవ్వడం చేత కాలేదు. ఈరోజు బెస్త కార్పొరేషన్ చూస్తే రాయలసీమ జిల్లాలో అధికంగా ఉన్న బెస్తలకు ఇచ్చి కార్పొరేషన్ కేటాయించడం అనేది ఆనవాయితీ. అటువంటి ఆనవాయితీని గంగలో కలిపి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఏర్పడిన ప్రభుత్వం ఎక్కడో బెస్తయేతరులు ఒక నకిలీ సర్టిఫికేట్ పుట్టించుకున్న ఒక పట్టపు కులస్తులకి అంటే మత్స్యకార కులాల మధ్య చిచ్చు పెట్టి ఆ చిచ్చుతో మంట కాసుకునే సంస్కృతికి చంద్రబాబు నాయుడు తరలిపోయాడు. బెస్త కులస్తులకు ఇవ్వాల్సిన బెస్త కార్పొరేషన్ని పట్టపు కులస్తుల చేత నియమించడం దుర్మార్గం, బెస్తలకు మోసం చేయటమే. బొమ్మన శ్రీధర్ అనే వ్యక్తి బెస్త కులస్తుడు కానే కాదు. ఆయన టెక్నికల్ గా బెస్త సర్టిఫికేట్ ఉండవచ్చు, కానీ ఆయన బెస్త కాదు. ఆయన మేనమామ కుమారి వేణుగోపాల్ కావచ్చు, ఆయన మేనమామ గారి భార్య వెంగమాంబ నెల్లూరు టౌన్ టీడీపీ మహిళా అధ్యక్షురాలు. వీళ్ళిద్దరూ కూడా పట్టపు కులానికి చెందిన వాళ్ళు. అలాగే బొమ్మన శ్రీధర్ తమ్ముడు ఏకాంబరం భార్య కూడా పట్టపు కులానికి చెందింది. ఏకాంబరం మామ ఓటుపల్లి గ్రామ పంచాయతీలో 2 సార్లు ప్రెసిడెంట్ గా చేసి ఆయన కూడా పట్టపు కమ్యూనిటీ. అంటే బొమ్మన శ్రీధర్ మేనమామ భార్య, తమ్ముడు భార్య, ఆయన మామ, వీళ్ళందరూ కూడా పట్టపు కులస్తు అయినప్పుడు శ్రీధర్ ఎట్లా బెస్త కులానికి చెందినవాడు అవుతాడు? మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఇవేమీ కూడా పరిగణలో తీసుకోకుండా కూటమి ప్రభుత్వం బెస్తలకు అన్యాయం చేసింది. అలాగే మత్స్యకార కులాల మధ్య చిచ్చు పెట్టి ఆ మంటలో చలికాగాలనే ప్రయత్నం చేస్తుంది. తక్షణమే కూటమి ప్రభుత్వం బెస్త శ్రీధర్కి ఇచ్చిన చైర్మన్ రద్దు చేసి రాయలసీమ బెస్తలకి చైర్మన్ ఇవ్వకపోతే కనుక బెస్తలు తిరుగుబాటు చేస్తారు. భవిష్యత్తులో రాజకీయంగా ఈ కూటమి ప్రభుత్వం నష్టపోతుంది. అవసరమైతే ప్రాంతీయంగా రాయలసీమ జిల్లాలో అన్ని కూడా ఇలాంటి ప్రాంతీయ సమావేశాలు ఏర్పాటు చేసుకుని విజయవాడ కేంద్రంగా కూటమి ప్రభుత్వం తీసుకున్న బెస్త కార్పొరేషన్ నిర్ణయానికి వ్యతిరేకంగా కూడా పెద్ద ఎత్తున ధర్నా చేస్తారని కూడా హెచ్చరిస్తున్నాం. నా పేరు ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిని. మేము అనకాపల్లి జిల్లా నుంచి వచ్చాము. నేను వాడబలిసి వస్తుంది. అయితే ఇక్కడ మాకు 14 కులాల తెలిస్తేనే ఒక మత్స్యకార జాతి. ఈ 14 కులాల్లో కొన్ని కులాలకి కార్పొరేషన్ ఇవ్వడం, ఆ కార్పొరేషన్లో కూడా సక్రమంగా జరపకపోవడం వల్లే ఈరోజు మేము ఇక్కడ మీటింగ్ జరపడం జరుగుతుంది. ఈరోజు ఈ బెస్త కులానికి బెస్త కార్పొరేషన్ పెట్టి వేరే దొంగ సర్టిఫికెట్లతో ఉన్నటువంటి పట్టపు కులస్తులకి ఈ చైర్మన్ ఇవ్వడం అనేది మేమందరం ముక్తగట్టంతో ఖండిస్తున్నాము. అన్ని కులాల నుంచి ఖండిస్తున్నాము. ఎన్నో రకాలుగా ఈ ప్రభుత్వం ఇదే కాదు, వాడబెల్సీకేమో ఎలాంటి ఆఫ్ చైర్మన్ కూడా ఎలాగే ఇవ్వలేదు. చాలా కులాలు ఉన్నాయి ఇక్కడ. ఒకటి కాదు, మత్స్యకారులు కొన్ని లక్షల మంది ఉన్నాం. ఈ 1000 మంది ఉన్న వాళ్ళకి ఒక కార్పొరేషన్ పెట్టి ఈ 14 కులాలకి కూడా తక్కువ 2-3 కార్పొరేషన్లు పెట్టి చాలా ఇబ్బందులు పెట్టి వీళ్ళకి ఇచ్చి ఇబ్బంది పెడుతున్నారు. మా మత్స్యకారులనే తగాదాలు చేసుకునే పరిస్థితికి చేస్తున్నారు. కాబట్టి మేమందరం ఖండిస్తున్నాం. ఇమీడియట్లీగా ఈ బెస్త కార్పొరేషన్ చైర్మన్ ఎవరికైతే ఇచ్చారో వాళ్ళ పదవిని రద్దు చేసి ఇమీడియట్లీగా తెలుగుదేశం పార్టీ వాళ్ళకే ఈ బెస్త కార్పొరేషన్ని ఇచ్చి ముందుకు పోవాలని కోరుకుంటున్నాం. కాకపోతే మాత్రం మేమందరం ఉద్యమించక తప్పదు. ఈ ప్రభుత్వం మీద భారీ ఎత్తున విజయవాడలో ఈ ఉద్యమానికి దిగుతామని చెప్తున్నాము. అంతేకాదు ఇక్కడ మా మత్స్యకార మినిస్టర్లకి, ఎమ్మెల్యేలకి వీళ్ళందరికీ ఓటు హెచ్చరిస్తున్నాం. సార్, మీరందరూ అంటే మాకు గౌరవం, మీ మీద మాకు గౌరవం పెరగాలంటే మీరు తప్పనిసరిగా ఈ కార్పొరేషన్ చైర్మన్ రద్దు చేసి బెస్త కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వాలి. అలాగే వాడబెల్సీలకు కూడా ఆఫ్ చైర్మన్, ఈ చైర్మన్ వాడబెల్సీ కార్పొరేషన్ కూడా పెట్టాలి. అలాగే ఉన్న కులాలకు కూడా కార్పొరేషన్లు ఇవ్వాలనేసి మీ అందరినీ కోరుకుంటున్నాం.
కాకపోతే మాత్రం ఈ ఉద్యమం తప్పదనేసి మా జాతీయ మత్స్యకార సంఘం తరపున భారీ ఎత్తున వీళ్ళందరితో కలిసి మేము ఉద్యమం చేస్తామని కోరుకుంటున్నాం. నా పేరు బెస్త లక్ష్మీనారాయణ. నేను హిందూపురం బెస్త సేవా సంఘం ప్రెసిడెంట్, మాజీ బెస్త కార్పొరేషన్ డైరెక్టర్, జేఏసీలో ప్రముఖంగా కోర్ కమిటీలో ఉన్నారు. మా 14 కులాల కమిటీలో కోర్ కమిటీగా ఉన్నారు. మిత్రులకు ఇదివరకే మేము మా బెస్త కులం తరఫున బెస్త కార్పొరేషన్ ఏదైతే ఉందో అది బెస్తలకు మాత్రమే ఏర్పడింది. అయితే మా అనుకూలమైన పట్టపు వాళ్ళకి ఇవ్వడం మేమందరూ కూడా ఖండిస్తున్నాం. అలాగే వాళ్లకు మాకు అంటే ఉపకులాలైన పట్టపుకు బెస్తకు రగడ తెచ్చినట్టు అయింది. ఏదేమైనప్పటికీ కూటమి ప్రభుత్వానికి రాయలసీమ జిల్లాలో బెస్తలు అనేక విధంగా దాదాపు ఎక్కువ పర్సెంట్ మిగతా తెలుగుదేశం కావచ్చు, బీజేపీ కావచ్చు, కావచ్చు అందరికి కూడా సహాయపడినా కూడా వాళ్ళు ఈ విధంగా వాళ్ళు తప్పడం మేము ఖండిస్తున్నాం. రాబోయే రోజుల్లో ఆఫ్కాప్ కానీ బెస్త కార్పొరేషన్ కానీ మిగతా దేవాలయాల్లో కానీ ప్రముఖ దేవాలయాల్లో చైర్మన్లు కానీ సొసైటీస్లో కానీ ప్రాధాన్యత ఇవ్వకపోతే జరగబోయే ప్రాంతీయ ఎలక్షన్స్లో తగిన బుద్ధి చెప్తామని తెలియజేస్తూ మా సంఘాలన్నీ కూడా ఒకటవుతున్నాయి. రాష్ట్ర సంఘాలు, జేఏసీలు, రాయలసీమ జిల్లాల్లో సంఘాలన్నీ కూడా బెస్తలందరూ ఒకటై రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వానికి చెడ్డ రోజులు వస్తాయని తెలియజేస్తూ నమస్తే. ముఖ్యంగా తెలియజేయడం మేము రాయలసీమ ఉద్దేశంతో మీటింగ్ పెట్టడానికి కారణం బెస్త కులం వారిగా కాకుండా బెస్త చైర్మన్ పదవిని కట్టబెట్టినందుకు ఆ ఉద్యమ కొరకు నంద్యాల నుండి స్టార్ట్ చేసినారు. జేఏసీ వాళ్ళందరూ కలిసి నేను జేఏసీలో ఒక మెంబర్గా ఉన్నాను 14 ఉపకులాల్లో. దాని కొరకని నంద్యాలలో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. దాని కొరకు మాకు నంద్యాల నుంచి అందరూ స్పందన బాగానే వచ్చినారు. జిల్లాల నుంచి కానీ అన్ని జిల్లాలలో ఇటువంటి మీటింగ్ పెట్టి మాకు రావాల్సిన బెస్త కార్పొరేషన్ రద్దు చేయించి బెస్త కార్పొరేషన్ వాళ్ళకే రావాలని, పట్టపు వాళ్ళకి కాకుండా బెస్త కార్పొరేషన్ వాళ్ళకి బెస్త కులం వారికి దక్కాలని మేము కోరుకుంటున్నాము. ఆఫ్కో చైర్మన్ రాయలసీమలో ఎక్కువ ఉన్నారు కాబట్టి కంపల్సరీ మనకు ఆఫ్కో చైర్మన్ రాయలసీమ వాళ్ళ బెస్త వాళ్ళకే ఖచ్చితంగా 100% ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఏదన్నా మనకు చర్య తీసుకోకపోతే దానికి ఉద్యమంగా అందరం జత బెస్త వాళ్ళమంతా రాయలసీమ వాళ్ళమంతా కలిసి ఒక ఉద్యమంగా ఏర్పడి విజయవాడలో ఏదైనా ధర్నా చేయడానికి కానీ ఖచ్చితంగా తెలియజేస్తున్నాం. ఓకే సార్. ఓకే, అందరికీ నమస్కారం. ఈరోజు ప్రజాసంఘం ఆత్మీయ సమ్మేళనం చాలా గర్వకారణంగా ఉంది. తీసుకో నువ్వే పోతా కానీ 4 జిల్లాల నుంచి కూడా ప్రతినిధులు అందరూ హాజరయ్యారు. ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ యొక్క బెస్త కార్పొరేషన్కు చైర్మన్గా వచ్చేసి వాటపల్లి క్యాష్ తరఫున మండపాలు నిరసనగా అతన్ని ఈ యొక్క బెస్త కార్పొరేషన్ చైర్మన్గా మా బెస్త సంఖ్యలందరూ కూడా అతన్ని నిరసనగా ఈరోజు కార్యక్రమాన్ని పాటిస్తున్నాము. నెక్స్ట్ మళ్ళా ప్రోగ్రాము నిరసనగా విజయవాడలో కూడా ఒక బెస్త గర్జన ఏర్పాటు చేసి మా యొక్క బలాన్ని చేసుకోవాలని అందరూ పెద్దలందరూ నిశ్చయించారు. దీనికి అందరం సాయంగా 4 జిల్లాల నుంచి సహాయ సహకారాలు అందించి దాన్ని కార్పొరేట్ ఈరోజు నంద్యాల పట్టణంలో రామన్న నాయకత్వంలో రాయలసీమ బెస్సలకు సంబంధించినటువంటి ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. బెస్స కార్పొరేషన్ కుట్రపూరితంగా టీడీపీ కూటమి ప్రభుత్వం పట్టపు కులానికి వేరే కులానికి కేటాయించడాన్ని తీవ్రంగా ఇక్కడ వచ్చినటువంటి నాయకులంతా తీవ్రంగా ఖండించడం జరిగింది. అది మార్చక రద్దు చేయకపోతే తీవ్రమైన పోరాటం చేస్తామని చెప్పి కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా బెస్సలకు వ్యతిరేకంగా ఏ విధమైన చర్యలు చేపట్టినా కూటమి ప్రభుత్వాన్ని ఓడించడానికి కూడా ఈ బెస్స జేఏసీ సిద్ధంగా ఉంటుందని చెప్పి అందులో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మత్స్యకార కులాల సపోర్టుతో కూటమి ప్రభుత్వానికి తీవ్రమైనటువంటి నిరసన తెలియజేస్తామని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. ఆంధ్ర రాష్ట్రంలో 14 మత్స్యకార ఉపకులాలు ఉంటాయి. అందులో పట్టపు కులానికి ఈ బెస్స కార్పొరేషన్ చైర్మన్ అన్యాయంగా బెస్సాలకు ఇవ్వకుండా బెస్సాలని అన్యాయం చేస్తూ వేరే కులానికి కేటాయించడానికి తీవ్రంగా ఖండిస్తుంది. కంపల్సరీ పంపించకుండా ఏమి ఉండదు. ఎందుకంటే మనకు ఒక ఇంటి ఏంటంటే వాళ్ళు మనకు కాల్ చేసి అడిగారు
మనం ఒక చిన్న గూగుల్ మీట్ తప్పి చేసినందుకే. కాబట్టి ఇప్పుడు ఇక్కడ జరగడం ఏంటంటే మంచి పరిణామమే, కానీ ఇక్కడ హాజరైన వాళ్ళు మాత్రం చాలా అంటే చాలా తక్కువ. రాష్ట్ర వ్యాప్తంగా ఉంది ఇంతమంది హాజరయ్యి సక్సెస్ కావాలంటే ఏ విధంగా. ఇంకొకటి, ఇప్పుడు ఈ బెస్త కార్పొరేషన్ చైర్మన్ పట్టపుకులు అడిగించారు. అది అన్ని అంశాల వరకు నేను విచారించింది ఏమిటనగా, అతను దాదాపుగా 70-80 సంవత్సరాల నుంచి వాళ్ళు బెస్త కులంలో కంటిన్యూ అవుతున్నారు. తర్వాత వాళ్ళ స్టడీ సర్టిఫికెట్లు, టీసీలు అన్ని బెస్త కులంలోనే ఉన్నాయి. అయితే వాళ్ళ బ్లడ్ పట్టపే, వాళ్ళ బ్లడ్ మాత్రం పట్టపే. కానీ ఈ కొల్లేరులో ఉండే దాదాపు 17,000 మంది దాదాపు 15 గ్రామాల్లో ఉన్నారు. వీళ్ళంతా కొంతమంది బెస్తాన్ని తీసుకుని కంటిన్యూ అవుతున్నారు. మన సుధాకర్ బాబు చిత్తూరుకు ఫోన్ చేస్తే అన్నారట, మా బెస్త మీటింగ్ లో పాల్గొంటాడు, మేము ఏ విధంగా ఆపోజిట్ మాట్లాడాలి అని వాళ్ళు అంటున్నారు. కానీ ఇవన్నీ అవగాహన లోపమే, మన వాళ్ళు వాడుకుంటున్నారు. రాజకీయ పార్టీలు కానీ నాయకులు కానీ. ఎందుకు 2 నెలల్లో కార్తీక వనభోజనాలు స్టార్ట్ అవుతాయి. ఇదే కర్నూలు జిల్లా నుంచి కొల్లు రవీంద్రను, గోపిదే వెంకటరావు, అప్పలరాజును పిలిచరా, చేయరా? వీరికి వచ్చి మాట్లాడిన మీరే వెళ్ళి వాళ్ళ దగ్గర ఫోటోలు తీర్చుకోరా, మీరు ఇంట్లో పిలుచుకోరా, సన్మానాలు చేయరా? చెప్పండి, ఇది వాస్తవమా కాదా? గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతుందా లేదా? ఏం వాళ్ళు రాకుండా ఇక్కడ జరగవా? కార్తీక వనభోజనాలు ఇక్కడ జరగవా? పోయిన సంవత్సరం జరిగినట్టు 2 వర్గాలు ఏర్పడి వైసీపీ వాళ్ళు వచ్చారు, టీడీపీ వాళ్ళని పిలిచలేదు. ఏమి మనం ప్రభుత్వం